హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. మొదటి 4 భాగాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అమర ప్రేమిక పార్ట్ 5. తన బ్యాగ్లో ఉన్న పెన్ తీసి ఆ పేపర్ వెనుక ఏదో రాసి దాన్ని అక్కడే పక్కన పడేసింది ఆయుషి. ఆమె వెళ్ళిన మరుక్షణం ఓ చేయి ఆ ఉత్తరాన్ని తీసుకుంది. నువ్వు ఎవరో నాకు తెలీదు. నాతో ఎందుకు దాగుడు మూతలాడుతున్నావో తెలీదు. ఇంకోసారి చెత్తంతా రాసి నా ముందుకు పెట్టావంటే బాగోదు. నిన్ను పట్టించుకుని నీకోసం ఆలోచిస్తానని అనుకోవద్దు. నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడు. లేకపోతే ఇదంతా వదిలే. అంతే. నువ్విదే కంటిన్యూ చేసినంత మాత్రాన నాకేం నష్టం లేదు. నీ ఉత్తరాల్ని తొక్కేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అవన్నీ లైట్ తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందనుకుంటా మిస్టర్. టైం వేస్ట్ చేసుకోకుండా కొద్దిగా పని చూసుకో. ఆమె రాసిన అక్షరాలు చదివిన అతని పెదవులు మరింత అందంగా సాగాయి. ఆ ఉత్తరాన్ని మరింత భద్రంగా తన దగ్గర దాచుకున్నాడు. ఆమె చేతులు స్పృశించిన ఆ పేపర్ ఎంతటి అదృష్టం చేసుకుంది. ఆయూ ఆయూ ఏంటో ఇవాళ మన మేనేజర్ గారు రాలేదేంటి? సౌమ్య అడుగుతుంటే కాఫీ తాగుతూ తల ఎత్తి చూసింది ఆయుషి. ఏంటే ఏం మాట్లాడో అని అడిగింది సౌమ్య. అతనేమైనా నా ఫ్రెండా? నా చుట్టమా పట్టమా నాకు తెలియడానికి అంటూ ఒక్కసారిగా గయ్యిమంది ఆయుషి. అబ్బా, తెలియకపోతే తెలియదని చెప్పు, అంతేగాని అరవకు. ఎప్పుడూ ఉండేదే కాబట్టి సౌమ్య విసుక్కుంది. తన ఫోన్ చూసుకుంటూ కాఫీ తాగుతున్న ఆయుషికి వీర్ మాటలు వినిపిస్తుంటే తల తిప్పి చూసింది. తనని దాటుకొని అతను వెళ్ళి ఆమె కూర్చున్న టేబుల్ పక్క లైన్లో కాస్త ముందర కూర్చున్నాడు. ఆమెకు అభిముఖంగా ఉన్నట్టు కూర్చున్నాడు అతను. అదిగో మీ మేనేజర్ అక్కడే ఉన్నాడు. నా బుర్ర తినకుండా అవతలికి పో. సౌమ్యతో ఆ విషయం చెప్పగానే, ఇదిగో ఆయు, నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు. నేను ఆయన్ని అడిగింది ఎందుకో తెలుసా? నాకు 4 రోజులు లీవ్ కావాలి, అందుకోసం అని ముఖం చిన్నబుచ్చుకుంది సౌమ్య. అదంతా నాకెందుకు చెప్తున్నావు ఇప్పుడు? విసుక్కుంది ఆయుషి. అప్పుడప్పుడు కాస్త మనిషిలా ఉండవే. ఏదో గ్రహం నుంచి వచ్చిన దానిలా దయచేసి ఉండకు అన్నది సౌమ్య మరింత సౌమ్యంగా. పట్టనట్టే ఉండిపోయింది ఆయుషి. అప్పుడప్పుడు వీర్ ఆమె వైపు చూడటం తెలుస్తూనే ఉంది. ఆమె అది పట్టించుకోలేదు అసలు. సాయంత్రం, హేయ్ ఆయు, నాకు లీవ్ ఇచ్చేశాడు తెలుసా? ఎంత మంచివాడో కదా మన మేనేజర్ అంటూ కళ్ళల్లో మెరుపుతో చెప్పింది ఆ రోజు సౌమ్య. మంచిది, తన బ్యాగ్ తీసి భుజాన తగిలించుకుంటూ చెప్పింది ఆయుషి. ఇద్దరూ మాట్లాడుకుంటూ బయటికెళ్లారు. రోజు తేరగా నేను డ్రైవింగ్ చేస్తే వస్తావు కదా. పొద్దున నన్ను వెళ్ళిపోమన్నప్పుడే డౌట్ వచ్చింది. ఈరోజేంటి స్కూటీ తీసుకొచ్చావు? కళ్ళెగరేసింది ఆయుషి. ఒసే, నేను హర్ట్ అవుతానే, అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడవే. సౌమ్య వాపోయింది. నేను నిజాలే మాట్లాడతా అన్నది ఆయుషి. నువ్వు తేరగా డ్రైవింగ్ చేస్తే రావడం నాకు ఇష్టం. ఇప్పుడు నేను చిన్న షాపింగ్కి వెళ్ళాలి. నిన్ను పిలుస్తాను. నువ్వు ఎలాగూ రావని నాకు తెలుసు. నిన్ను గంట బ్రతిమల్లా మొహం మీద రానని చెప్పేశావు. అంత బాధ ఎందుకు నాకు? అందుకే స్కూటీ పట్టుకొచ్చుకున్నా అని భుజాలు కదిలించింది సౌమ్య. ఏడ్చావులే అన్నట్టు చూసి తన స్కూటీ స్టార్ట్ చేసింది ఆయుషి. ఇద్దరు చెరోవైపుకి ప్రయాణమయ్యారు. ఆమె వెళ్తుండగానే ఆమె ముందరే కాస్త దూరంలో వీర్ బైక్ కనిపించింది. అతను ఆమెను చూడలేదు. ఆమె మాత్రం అతన్ని గమనిస్తూ ముందుకు వెళ్తోంది. అతను హాస్పిటల్లోకి బైక్ పోనివ్వడం తెలుస్తూనే అతన్ని దాటుకొని వెళ్ళిపోయింది ఆయుషి. ఆయు, నీకోసం కొరియర్ వచ్చింది అంటూ తల్లి ఇచ్చిన కవర్ తీసుకుని గదిలోకి వచ్చింది ఆయుషి. కాఫీ నా మొహాన కొడతావా? ఓ కేక వేసింది తల్లికి. చీర మార్చుకుని తన కోసం ఎవరు పంపించి ఉంటారా అని ఆ కవర్ని చేతుల్లోకి తీసుకుంది. రేపు ఆఫీస్కి లీవ్ పెట్టు, కాఫీ అందిస్తూ అన్నది సుమతి. ఎందుకు అడిగింది ఆయుషి. ఎందుకేంటి, అప్పుడే మర్చిపోయావా? మొన్న పెద్దమ్మ పెళ్లి గురించి చెప్పి వెళ్ళలేదా అన్నది సుమతి. ఉఫ్, పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వెళ్ళక తప్పదు. వాళ్ళ చుట్టాలింటికి కూడా నన్ను రమ్మంటావేంటమ్మా? అయినా నాకు చాలా వర్క్ ఉంది, కుదరదు. అవసరమైతే మీరు వెళ్ళిరండి, నేను ఒక్కదాన్నే ఉండగలను కదా. నాకేమైనా భయమా? ఆ ఎన్వలప్ చించుతూ అన్నదామె. నీకు భయం ఉండదు. నిన్ను వదిలేసి వెళ్ళాక మేం వచ్చే వరకు భయపడుతూనే ఉండాలి. తల్లి మాటలు
అసలు పట్టించుకోలేదు ఆయుషి. అది కాదే, రేపు నీ పెళ్ళికి ఎవరు వస్తారు చెప్పు అని అడిగింది సుమతి. నేను నేను చేసుకోబోయేవాడు ఉంటే చాలు అన్నది ఆయుషి. అబ్బబ్బా, అన్నీ అడ్డగోలు మాటలే. రేపు నిన్ను చేసుకోబోయేది ఎవరో గాని ఆ పిల్లాడు అల్లాడిపోవాలి. తల్లి మాటలకి సీరియస్గా చూసింది ఆయుషి. ఏంటే ఆ చూపు హా? నువ్వు చూడగానే బెదిరిపోతానా అన్నది సుమతి. నువ్వు బెదిరితే నాకెందుకీ చిరాకులు పరాకులు అని. మాతా సుమతి, ఇది విను. నేను చేసుకోబోయేవాడికి ఓపిక ఎక్కువ ఉండాలి, నన్ను భరించాలి. అలాంటి వాడిని చూడు, తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ఒకసారి పెళ్లి చేసుకున్నాక విడాకులు పెడాకులు అంటే మనతో అవ్వవు. నాకు ఎలాంటి వాడు కావాలో క్లారిటీ వచ్చింది కదా, పో పోయి వెతుకు అతగాన్ని. అప్పటిదాకా నా బుర్ర తినకు అన్నది ఆయుషి. నిన్ను మార్చడం నా వల్ల కాదే, నాకు అర్థమైపోయింది ఆ విషయం. నిన్ను 4 తన్ని కూర్చోబెట్టేవాడు రావాలి. సుమతి కోపంగా అంటుంటే ఆమెకి నవ్వొచ్చింది. నేను ఊరుకుంటాను మరి, నాకు కరాటే కూడా వచ్చు అని కన్ను కొట్టింది ఆయుషి. రాను రాను ఇది ఆడపిల్లని మర్చిపోతుంది. మేం వెళ్ళాక జాగ్రత్త, ఏదో ఒకటి నెత్తి మీద తెచ్చుకోవద్దు అని బోల్డన్ని జాగ్రత్తలు చెప్పింది సుమతి. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తల్లి మాటలకు నవ్వుకుంటూ ఆ కవర్ వైపు చూసింది ఆయుషి. ఓ తాజా గులాబీ ఉంది. దాన్ని తీసి టేబుల్ మీద పెట్టి ఆ మిగతా ఉత్తరం బయటకు తీసింది ఆమె. నీ ముందరకు వచ్చే టైం కోసం నేను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఆ సమయం క్షణంలో రావాలని కోరుకుంటున్నాను. నిన్ను గాఢమైన నా కౌగిలిలో బంధించాలని నాకు ఎంతగానో ఉంది. నీ ఊపిరిలో నా ఊపిరి కలపాలని ఆశగా ఉంది. నీ పెదాలతో నా పెదాలు ఏవో మాట్లాడాలని తహతహలాడుతున్నాయి. కాగిపోతున్న నా దేహానికి నీ దేహం సమాధానం చెప్పే క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. వస్తాను. నిన్ను నా పట్టపురాణిగా చేసుకోవడానికి నీ ముందరకి త్వరలోనే వస్తాను. ఆమె ఆ ఉత్తరాన్ని క్షణం ఆలస్యం చేయకుండా కాల్చిపడేసింది. కిటికీలో నుంచి ఆ గులాబీ విసిరికొట్టింది. వర్షపు నీటిలో ఆ గులాబీ ఒక్కసారిగా మునిగి పైకి తేలింది. ఆ గులాబీ ఆ గుంటలో నీటికి, పైన పడుతున్న వర్షానికి మధ్య నలిగిపోతోంది. వీరు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? వర్క్ ఉండడంతో తన కొలీగ్ని అడిగింది ఆయుషి. అతను ఇంకో 2 డేస్ రాడట. బంజారా హిల్స్ బ్రాంచ్లో ఏదో వర్క్ ఉందట. ఏం అని అడిగింది ఆమె. ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకే. అతని ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా తప్పక అడిగింది ఆయుషి. తెలీదు, తెలుసుకొని చెప్తాను. ఆమె చెప్పాక వచ్చి తన డెస్క్ దగ్గరికి వచ్చింది. మరో 10 నిమిషాల్లో అతని నెంబర్ వచ్చింది తనకి. తన దగ్గర 20 కాంటాక్ట్లుంటాయి అంతే. అతనిది సేవ్ చేసుకోవాలా వద్దా అని కాసేపు తటపటాయించింది ఆయుషి. 21వ కాంటాక్ట్ అతనిదే అయింది. ఆఫీస్లో ఉండగానే అతనికి మెసేజ్ చేసింది. ఆ మెసేజ్కి రిప్లై రాలేదు. కనీసం అతను చూసినట్టు కూడా లేడని ఆమెకి అర్థమైంది. అతని ఒక సంతకం కోసం తన వర్క్ ఆగిపోతుంది. కోపం వస్తున్నా ఏం చేయలేక ఊరుకుంది. అతని నుంచి రిప్లై వస్తుందేమోనని ఒకరోజు ఆ రోజు సాయంత్రం వరకు చూసినా ఆమెకి నిరాశ ఎదురైంది. ఆ రోజు తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. తల్లి చేసిన వంట వేడి చేసుకుని తిన్నది. బెడ్ మీద పడుకొని తాపీగా కాళ్ళు ఊపుకుంటూ ఫోన్ చూసుకుంటోంది. హాయ్, వీర్ నుంచి రిప్లై వచ్చింది. తను మేటర్ అంతా చెప్పింది కదా, ఇంకా పలకరిస్తాడేంటి, మేటర్కి రాకుండా అనుకుంది. ఆమెకి ఫార్మాలిటీస్ లాంటివి ఏమీ ఉండవుగా. ఆమె అవైలబుల్గా లేనని, అలాగే తర్వాత రోజు కూడా రానని అతను చెప్పాడు. రీజన్ గురించి అయితే ఏం చెప్పలేదు. ఆమె ఊరుకోలేక అతనికి కాల్ చేసిందిగా. అతను మాట్లాడబోయేసరికి, మీకు రావడం కుదరపోతే ఆల్టర్నేట్ చూడండి, నాకు చాలా వర్క్ ఉంది. అది మీ వల్ల 2 డేస్ ఆగిపోతుంది. నా వర్క్ అంతా పెండింగ్ పడుతుంది. ప్లీజ్ ఏదో ఒక ఆల్టర్నేట్ చూడండి. ఆమె గబగబా తను చెప్పాల్సిందంతా చెప్పేసింది. ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ అప్రయత్నంగా కిటికీ నుంచి బయటకు చూసింది. అక్కడ వేలాడదీసిన తీగ మొక్కలు సన్నగా ఊగుతున్నాయి. ఆమెకేదో అనుమానం వచ్చినట్టు గబగబా కిటికీ దగ్గరికి వచ్చి తొంగి చూసింది. పువ్వుల కుండీ పడిపోయి ఉంది. హలో ప్రణయ, ఉన్నారా? వీర్ అవతల నుంచి అరుస్తున్నాడు. ఆమె అవేమీ పట్టించుకోలేదు. ఆమె గబగబా హాల్లోకి వచ్చింది. ఆమె అడుగుల శబ్దంతో పాటు సన్నటి మువ్వల చప్పుడు వీర్కి వినిపిస్తూనే ఉంది. అతను ఎంత పిలుస్తున్నా ఆమె పలకడం లేదు. అతను ఫోన్ కాల్లో ఉన్న సంగతే మర్చిపోయింది. ఆమె మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి కిటికీ నుంచి బయటకు తొంగి చూసింది. ఆమె మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేయలేదు. ఇల్లంతా ఒకసారి చెక్ చేసుకుని లాక్ చేసుకుంది ఆయుషి. అప్పటికే వీర్ కాల్ కట్ అయిపోయింది. ఆమె
పోలీసులకు కాల్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తోంది. అలాగే హాల్‌లో కూర్చొని మరో 10 నిమిషాల వరకు గమనించింది. ఎటువంటి అలికిడి ఆమెకు తెలియలేదు. ఆమె రిలాక్స్ అవుతుండగానే కాలింగ్ బెల్ ఆ నిశ్శబ్దంలో గట్టిగా చప్పుడు చేసింది. ఒక్కసారిగా ఆమె గుండె పొట్టలోకి జారిపోయిన ఫీలింగ్ కలిగింది. మరో 2 నిమిషాలకి ఆమె తేరుకొని భయపడకుండా లేచి కిటికీ దగ్గరకొచ్చి తొంగి చూసింది. కిటికీ అద్దం గుండా తొంగి తొంగి చూసి అక్కడున్న వ్యక్తిని చూడగానే ఆమె కనులు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఆమె చప్పున కిటికీ కర్టెన్ క్లోజ్ చేసి పక్కనే ఉన్న తలుపు వెనక్కి వచ్చి నిలబడింది. కథ కొనసాగుతోంది. ఈ స్టోరీ ఆహ్, ఇలాంటి ఎపిసోడ్సే వస్తాయండి. ఎందుకంటే నేనొక కాంపిటీషన్‌కి రాసుకున్నానని చెప్పాను కదా! సో, ఒక పాయింట్ దగ్గర స్టోరీని ఆపేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా అక్కడే ఆపుతూ మీకు ఎపిసోడ్స్ ఇస్తున్నానండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు డైలీ 3 ఎపిసోడ్స్ వస్తున్నాయి కదా! అలా ఇవ్వడం వల్ల రీచ్ వెళ్ళడం లేదండి. అందుకోసం నేను ఈ స్టోరీని మన రన్నింగ్ స్టోరీస్‌లో ఏదైనా ఒక స్టోరీ అయిపోయాక ఇద్దామని అనుకుంటున్నాను. ఈ మధ్య గమనించాక ఇది అర్థమైంది. ప్రస్తుతం ఈ స్టోరీ మెంబర్స్‌కి అవైలబుల్ ఉంటుందండి. మిగతా వాళ్ళకి రన్నింగ్ స్టోరీస్‌లో ఒక స్టోరీ అయిపోయాక త్వరలోనే ఈ స్టోరీ మీ ముందుకొస్తుందండి. మీకందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి థ్రిల్లింగ్ స్టోరీస్ మీకు నచ్చుతాయో లేదో చెప్పండి. మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.